హే గాయ్స్, ఇవాళ నేను వేసిన ముగ్గు ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇది ఇవాళటి వ్లాగ్. రేపటి వ్లాగ్లో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్, టేక్ కేర్, లవ్ యూ. ఇది ఎలా వచ్చిందో చూపి. ఎందుకే 10 minutes వ్లాగ్ కోసం అరగంట కష్టపడ్డాం. ఎవరో వేసింది నువ్వు వేసామంటే సరిపోతుందిగా. నువ్వు కజిన్ లా ఉండు. అయినా జనాలకి మనం ఏం చేసినా జెన్యున్గా ఉండాలి. అప్పుడే వాళ్ళు మనం సపోర్ట్ చేస్తారు. అయినా నీకు ఇవన్నీ అర్థం కాదు. ఏది ఎలా వచ్చింది చూపి. గుడ్ మార్నింగ్ ప్రియా. గుడ్ మార్నింగ్ అమ్మా. అమ్మ సరే, ఫ్రెష్ అవ్వు, లంచ్కి వెళ్దాం. ఎలాగో నాన్న కూడా ఊర్లో లేరు కదా. సారీ బేబీ, ఈ రోజు కుదరదు. ఏ 11 o'clock బ్యూటీ పార్లర్ అపాయింట్మెంట్ ఉంది. 11:30కి మానిక్యూర్ పెడిక్యూర్ చేయించుకోవాలి. మానిక్యూర్ పెడిక్యూరా? పిన్ని ఏమన్నా హీరోయిన్ గా ట్రై చేస్తుందా ఏంటి? సరే అమ్మ, 12 o'clock వెళ్దాం. 12 కా? ఇన్స్టా లైవ్ ఉంది బేబీ, కుదరదు. ప్రైమ్ మినిస్టర్ కూడా ఇంత టైట్ షెడ్యూల్ ఉండదేమో, అది కూడా సండే. మరే సరే పద, మనం వీడియోస్ చూద్దాం. ఈ ముగ్గేదో బాగుందే, మన ఇన్స్టాలో పోస్ట్ చేస్తే పోలా. హాయ్ గాయ్స్, ఎలా ఉన్నారు? నేనైతే సూపర్బ్ గా ఉన్నాను. సో ఈ రోజు నేను ఎర్లీ మార్నింగ్ 4 o'clock లేచాను. 4కా? ఎప్పుడే? 4కి లేచి గుడికి వెళ్ళొచ్చి మా ఇంట్లో ఉన్న తులసి చెట్టుకి పూజ చేశాను. ప్రియా, మీ ఇంట్లో తులసి చెట్టు ఎక్కడుంది? అది నీకు నాకు తెలుసు కానీ ఆడియన్స్ కి తెలీదుగా. ఆ తర్వాత బ్రేక్ఫాస్ట్ చేసి లంచ్ బాక్స్ కట్టి మా ఆయన్ని ఆఫీస్ పంపించేసరికి ఈ రోజు వ్లాగ్ లేట్ అయింది. అమ్మ బాబోయ్, ఊర్లో లేని బాబాయ్ని, అది కూడా సండే, పిన్ని ఎలా ఆఫీస్కి పంపించింది? ఇదేముంది, ముందు ముందు ఇంకా చాలా ఉన్నాయి, చూద్దు పద. సో గైస్, ఈ రోజు మీ అందరి కోసం నేను ఒక సర్ప్రైజ్ ప్లాన్ చేశాను. ఆ సర్ప్రైజ్ మీరు చూసారంటే షాక్ అవుతారు. ఏదో ఇప్పటివరకు షాక్ అవ్వనట్టు. సో మీకు సర్ప్రైజ్ చూడాలని ఉందా? కమ్ విత్ మీ, దిస్ ఈస్ ద సర్ప్రైజ్. సో గాయ్స్, మీకోసం కష్టపడి 1 hour ఈ ముగ్గు నేనే వేశాను. సో గైస్, ఈ ముగ్గు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. గైస్, ఆఫ్టర్నూన్ వ్లాగ్ లో మళ్ళీ కలుద్దాం. బాయ్, టేక్ కేర్, బాయ్. అమ్మా ఇది కరెక్ట్ కాదమ్మా. అవునే, రాత్రి మీ నాన్న 2 పెగ్గులు తాగమంటే 4 పెగ్గులు తాగారు. అస్సలు కరెక్ట్ కాదు. నేను మాట్లాడేది పెగ్గు గురించి కాదమ్మా, ముగ్గు గురించి మాట్లాడుతున్నా. ముగ్గా ఏమైంది? బానే ఉందిగా. ముగ్గు బానే ఉంది, నువ్వు చేసిందేం బాలేదమ్మా. నేనేం చేశాను? నేనిష్ట ముగ్గు నువ్వేసినా ఎలా చెప్తావమ్మా? ఓ ప్రియా ప్రియా, ఇప్పుడు ఈ ముగ్గు నీకెవరు నేర్పించారు? నువ్వే. అంటే నేను నేర్పిస్తేనే నువ్వు నేర్చుకున్నావు, అవునా? అలాంటప్పుడు ఆ ముగ్గు మీద టోటల్ థియేట్రికల్, నాన్ థియేట్రికల్ అండ్ OTT రైట్స్ నాకే చెందుతాయి. అలాంటప్పుడు నా ముగ్గు నేను వేశానని చూయించుకుంటే తప్పేంటి? కరెక్టే పిన్ని.